మంత్ స్టార్టింగ్ లో నీ పరిస్థితి మాతార పైసలు లేవంటారు ఎవరు నాయన అడ్డగోలుకున్నాయి మాతార పైసలు. మంత్ ఎండ్ వచ్చినాక నీ పరిస్థితి. ఒక ఛాయ్ పైసలన్నా, మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు చూసినారన్న, ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ గా శాలరీ క్యాలిక్యులేట్ చేస్తే పర్ పర్సన్ 30,000 నుంచి 40,000 మధ్యలో ఉంటది, అంతకు మించి ఉండదు అనమాట. సో మీ శాలరీ ఎంతనో కామెంట్ చేయి. దానికంటే ఫస్ట్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఒకవేళ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఈ వెల్కమ్ సాంగ్. సో డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. టాప్ 10 రిచెస్ట్ బిజినెస్ పర్సన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. టాప్ 10 రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలుగు స్టేట్ జీవి ప్రసాద్ గారు. ఈయన ఎవరంటే కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్. వీళ్ళు ఏం చేస్తారంటే డ్రగ్స్ తయారు చేస్తారు. మీరు డ్రగ్స్ అంటే ఏవో ఊహించుకోకండి, డ్రగ్స్ అంటే మెడికల్ రిలేటెడ్ డ్రగ్స్ అనమాట వీళ్ళు తయారు చేస్తారు. ఈయన నెట్వర్క్ వచ్చేసి $1.5 బిలియన్, అక్షరాల తెలుగులో 12,000 కోట్లు. తర్వాత వచ్చేసి కల్లం సతీష్ రెడ్డి. కల్లం సతీష్ రెడ్డి గారు ఈయన కూడా డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీకి మేనేజింగ్ డైరెక్టర్ గా చేసింది. ఇప్పుడు ఏం కరెంట్ చైర్మన్ గా ఉన్నారనమాట. ఈయన నెట్వర్క్ వచ్చేసి $1.8 బిలియన్, అక్షరాల తెలుగులో 15,000 కోట్లు. తర్వాత వచ్చేసి ఎం సత్యనారాయణ రెడ్డి గారు, టాప్ 8 రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలుగు స్టేట్. ఈ ఎం సత్యనారాయణ రెడ్డి గారు ఎవరంటే కో ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ MSN ల్యాబ్స్. వీళ్ళు కూడా డ్రగ్స్ రిలేటెడే, ఫార్మాస్యూటికల్ రిలేటెడే. ఈయన నెట్వర్క్ వచ్చేసి $2 బిలియన్, అక్షరాల 16,000 కోట్లు. తర్వాత టాప్ 7 రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలుగు స్టేట్ కృష్ణారెడ్డి గారు. ఈ కృష్ణారెడ్డి గారు ఎవరంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. మెగా ఇంజనీరింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తూ ఉంటారు. చాలా ప్రాజెక్టులు గవర్నమెంట్ వీళ్ళకే అప్ప చెప్తుంది. ఇలా దగ్గర ఏముందో మరి అంతగానం. సో ఈయన నెట్వర్క్ వచ్చేసి $2.2 బిలియన్, అక్షరాల 18,000 కోట్లు. కృష్ణారెడ్డి గారు మెగా ఇంజనీరింగ్ లో యాజ్ ఆఫ్ నౌ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి టాప్ 6 రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలుగు స్టేట్ పామిరెడ్డి పిచ్చిరెడ్డి గారు. ఈయన ఎవరంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈయన నెట్వర్క్ వచ్చేసి $2 బిలియన్, అక్షరాల 19,000 కోట్లు. తర్వాత వచ్చేసి నెంబర్ 5 రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలుగు స్టేట్ జూపల్లి రామేశ్వరరావు. ఈయన ఎవరంటే ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ మై హోమ్ హబ్. మై హోమ్ హబ్ మీరు ఆల్రెడీ బిల్డింగ్స్ చూస్తూ ఉంటారు కదా, వీళ్ళు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో తోపులు అనమాట. ఈయన నెట్వర్క్ వచ్చేసి $2.3 బిలియన్, అక్షరాల 19,000 కోట్లు. తర్వాత వచ్చేసి టాప్ 4 రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలుగు స్టేట్ వి రామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఈ రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎవరంటే కో ఫౌండర్ ఆఫ్ అరబిందో ఫార్మసీస్. ఈయన నెట్వర్క్ వచ్చేసి $2.9 బిలియన్, అక్షరాల 25,000 కోట్లు. తర్వాత వచ్చేసి నెంబర్ 3 రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలుగు స్టేట్ జిఎం రావు గారు. జిఎం రావు గారు ఎవరంటే కో ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ జిఎంఆర్ గ్రూప్స్. ఈయన నెట్వర్క్ ఎంతంటే $2.9 బిలియన్, తెలుగులో చెప్పాలంటే అక్షరాల 25,000 కోట్లు. తర్వాత వచ్చేసి నెంబర్ 2 రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలుగు స్టేట్స్ పిసి రెడ్డి గారు. హూ ఫౌండెడ్ కార్పొరేట్ చైన్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా, అపోలో హాస్పిటల్స్. పిసి రెడ్డి గారి నెట్వర్క్ ఎంతంటే $3 బిలియన్, అక్షరాల తెలుగులో 26,000 కోట్లు. తర్వాత వచ్చేసి నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలుగు స్టేట్ కంటిన్యూస్ గా మురళీ దివి గారు. ఈయన ఎవరంటే దివీస్ ల్యాబొరేటరీస్ ఫౌండర్ అండ్ చైర్మన్. ఈయన నెట్వర్క్ వచ్చేసి $6.2 బిలియన్, అక్షరాల తెలుగులో 51,000 కోట్లు. దీనికి ఎన్ని సున్నాలు ఉంటాయనేది కింద కామెంట్ చేయండి. చూశారు కదా టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ ఇన్ తెలుగు స్టేట్స్. వీళ్ళంతా ఏంటంటే చాలా చిన్న స్థాయి నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పుడు చాలా ఎక్స్పాండ్ అయిపోయారు అనమాట. మీరు ఇంకా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ శాలరీ ఎంతనో కింద కామెంట్ చేయండి. మంత్లీ మీరు ఎంత ఈఎంఐ కడుతున్నారో కింద కామెంట్ చేయండి. జై హింద్.